గురు పుష్యయోగం. ఆ పుష్యయోగంలో మనం ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఎలాంటి మంచి జరుగుతుంది? అయితే దీన్ని మనం గోచార రీత్యా ఇప్పుడు గురుడు ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఫలితాలు ఇవ్వబోతున్నాడో, వారు మరి చెడు ఫలితాలైతే వాటి నుంచి తప్పించుకోవడానికి ఏ రకంగా పరిహారం పాటించాలి, ఒకవేళ సానుకూలుడైతే మరింత సానుకూలంగా ఉండడానికి ఏం చేయాలి, ఇది మనం రాసుల వారి రీత్యా తెలుసుకుందాం. మేషరాశి, వృశ్చిక రాశి, వీటికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి గురుడు చతుర్థ స్థానంలో ప్రస్తుతం సంచరించడం అనేది, మరి వృశ్చిక రాశి వారికి అయితే గనక భాగ్యస్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కుజుడి యొక్క పంచమ దృష్టి కూడా ప్రస్తుతం వృశ్చిక రాశి మీద పడుతోంది. అంటే ఈ మేషము వృశ్చికము రెండు కుజుడు రాశులే అయినప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి ఎక్కువ మంచి ఫలితాలు, మరి మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. మరి ఈ మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు గురుడు వారికి సానుకూలకంగా ఉండడానికి, మంచి ఫలితాలు ఇవ్వడానికి ఈ గురుపుష్య యోగం నాడు ఎటువంటి పరిహారం పాటిస్తే ఆ రెండు రాశుల వారికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం. అయితే మేషరాశి వారు అలాగే వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలంటే, వేరుశనగ నూనెతో, అంటే మనం సాధారణంగా రకరకాల నూనెలతో దీపం వెలిగించడం అనేది ఉంటుంది. అయితే దీపారాధనకి ఎక్కువ శాతం మనం అంతా కూడా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టడం అనేది అందరికీ తెలిసిందే. అయితే కొన్ని పరిహారాలు రీత్యా అప్పుడప్పుడు ఇలా వేరుశనగ నూనె అవ్వచ్చు, విప్ప నూనె అవ్వచ్చు, కొబ్బరి నూనె అవ్వచ్చు, ఇలా కొన్ని నూనెలతో కూడా దీపారాధన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగా ఈ మేషరాశి, వృశ్చిక రాశి వారు వేరుశనగ నూనెతో ఈ గురుపుష్య యోగం నాడు దీపం పెట్టడం వల్ల వారికి సానుకూలమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. అయితే మరి గురుపుష్య యోగం అనేది ఏ రోజు ఉంది అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఏదైతే ఈ జూన్ నెలలో ఇప్పుడు ఉన్న 19వ తారీఖు, అంటే గురువారం నాడు 19వ తారీఖు ఈ గురుపుష్య యోగం రాబోతోంది. మరి ఆ రోజు ఈ రకంగా వేరుశనగ నూనెతో దీపం వెలిగించి, ఏదైనా సరే కొద్దిగా శనగలు ఒక పసుపు వస్త్రంలో చిన్న మూట కట్టి ఏదైనా శివాలయం కోవెల్లో అక్కడుండే చెట్ల దగ్గర ఆ చిన్న మూటను గనక వదిలేసినట్టయితే గనక వీరికి ప్రస్తుతం ఉన్న గోచారంలో ఉన్న దోషాలు తొలగి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు కనుక వీరు ఏదైనా సరే చదవగలిగితే ఓం కం హైం హ్రీం శ్రీం, ఓం కం హైం హ్రీం శ్రీం పుష్యమ్యై నమః, ఓం కం హైం హ్రీం శ్రీం పుష్యమ్యై నమః, ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా ఈ గురు యొక్క సంచారం, ఈ గురుపుష్య యోగం వారికి మంచి దివ్య యోగాన్ని ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా చేసి చూడండి.